ప్రతి ఇంటికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకం అందిందని, అందువల్లనే వేలాదిగా ప్రజలు, మహిళలు తరలివచ్చారని పాయకరపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. పాదయాత్ర ముగింపు సభలో కోటవట్ల మండలం కైలాసపట్నం నుండి కోటవట్ల మండల కేంద్రం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అదనపు కార్యదర్శి రాజశేఖర సీతారామరాజు దత్తుడు, ఎక్స్ఎమ్మెల్సీ డివి సూర్యనారాయణరాజు, పైల రమేష్ మండల పార్టీ అధ్యక్షులు, పాములవాక నుండి కిల్లాడ శ్రీనివాసరావు మండల ధరణ నియంత్రణ చైర్మన్, బీకేపల్లి నుండి పెట్ల రాంబాబు, బాబులు మాజీ ఉప సర్పంచ్, అన్నవరం నుంచి రాజుల నాయుడు, పందూరు నుంచి వెంకటు, భాస్కర్ నాయుడు, నారాయణరావు, సుఖపూర్ నుండి బాపన్నాయుడు తదితరులు, జల్లూరు నుండి మాజీ సర్పంచ్ ఇతరులు, కైలాసపట్నం నుంచి మాజీ సర్పంచ్ సిద్ధాపతుల శ్రీనివాసరావు, ఎక్స్ జడ్పీడీసీ వంతర వెంకటలక్ష్మి, ఎక్స్ ఎంపీపీ మార్తి కొండలరావు, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు అప్పలరాజు, మధ్యల మణి, కాకర కుమారు, రాట్నాపల్లి నుండి మరియు వారి బృందం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జన సమీకరణ విషయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సఫలీకృతులయ్యారు. కైలాసపట్నం నుండి సుమారు రాట్నాల్పారు వరకు రోడ్డు నిండుగా జనాలందరూ ఎదురు చూశారు. ఎమ్మెల్యే రాకను ఆస్వాదిస్తూ ఆయనను మహిళలంతా ఆయనపై పువ్వులు వెదజల్లుతూ వేదికపైకి తీసుకురావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ముగింపు కార్యక్రమం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి మా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రజల యొక్క ఆదరాభిమానాలతో 10 కాలాల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని మహిళలందరూ ముత్తకంఠంతో మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమానికి జయప్రదం చేస్తారని మా కార్యకర్తలందరూ ఎదురు చూస్తున్నారు. ఒక నిండు గర్భిణీ స్త్రీల నుంచి ఆ పిల్లోడు పుట్టిన తర్వాత ఉన్నత చదువు చదివే వరకు, అలాగే వారికి కావలసినటువంటి మరి పోషణ, అలాగే విద్యా విధానాలు, అలాగే మహిళల కోసం అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలు, రైతుల కోసం జగన్ హరిత విప్లవం, అలాగే ఈ రోజున బడుగు బలహీన వర్గాల కోసం వారు చేపడుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ముడిగా నిజమైనటువంటి కారణ జన్ముడిగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నిలిచారు అనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. నేను ఒకటే అడుగుతున్నాను, ఈ యొక్క గుంటనక్క చంద్రబాబు గాని లేకపోతే ఇంకా మిగతా పార్టీల వాళ్ళు గాని ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల కోసం నిజంగా పాటుపడినటువంటి విషయాలు ఎప్పుడైనా ఉన్నాయా? మా పాయకరావుపేట నియోజకవర్గంలో ముగింపు సభ సందర్భంగా మా పాయకరావుపేట నియోజకవర్గం కోటవట్ల మండల హెడ్ క్వార్టర్ లో ఈ జన సందోహాన్ని చూస్తే ఇదే అర్థమవుతుంది. ఈ యొక్క జన సందోహం ఈ రోజున వారు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక లబ్ధి పొందిన వారు అయితే అమ్మఒడి కార్యక్రమం, లేకపోతే రైతు భరోసాను, లేకపోతే వైఎస్ఆర్ మరి చేయూతను, లేకపోతే వైఎస్ఆర్ ఆసరాను, లేకపోతే జల కళను, ఏదో ఒక మంచి పథకాన్ని వారు ఆస్వాదించడం వల్ల ఈ రోజు ప్రజలు మూకుమ్మడిగా ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి మన యొక్క జగన్ గారికి సంఘీభావం తెలుపుతున్నారటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మా ఎమ్మెల్యే బాబురావు గారు 4 మండలాలు కూడా ఈ వారం రోజులు బట్టి కూడా జగనన్న నవరత్నాల కార్యక్రమాలు వివరించుకుంటూ జగనన్నకి అభినందనలు తెలియజేసుకుంటూ ఇవాళ కోటవట్ల మండలంలో అభినందన సభ నిర్వహిస్తున్నారు.